హాయ్, దిస్ ఇస్ పవన్. వెల్కమ్ బ్యాక్ టు నేషన్ టాక్స్. బంగ్లాదేశ్లో జరిగిన రీసెంట్ ఇన్సిడెంట్, స్టూడెంట్ మూమెంట్స్, పొలిటికల్ అలిగేషన్స్ ఇండియా మీద ఏ విధంగా ప్రభావం చూపించాయో ఈ వీడియోలో చూద్దాం. ఉస్మాన్ హాదీ బంగ్లాదేశ్ స్టూడెంట్ లిబరేషన్, స్టూడెంట్ రెవల్యూషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఆ తర్వాత ఇతను ఇంకిలాబ్ మోంచో లీడర్ అయ్యాడు. అంతేకాకుండా ఇతను ఒక ముఖ్యమైన స్టూడెంట్ లీడర్గా ఎదిగాడు. సో అన్నిటికంటే ముఖ్యమైనది, ఇతను ఢాకా నుండి ఎలక్షన్స్లో పోటీ చేయడానికి రెడీ అయ్యాడు. కానీ 12th డిసెంబర్ అతను ఢాకాలో క్యాంపెయినింగ్ చేస్తూ ఒక మసీదు నుండి బయటకు వచ్చినప్పుడు తనపై గన్తో కాల్చారు. తన తలకి ఇంజురీ అయ్యింది, కానీ తను వెంటనే చనిపోలేదు. సో అతన్ని సింగపూర్కు తీసుకెళ్లారు ఎయిర్ అంబులెన్స్లో. ఇక్కడ చూస్తే ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య రిలేషన్స్ ఎంత దెబ్బతిన్నాయో మీకు అర్థమవుతుంది. సో 30 minutes దూరంలో ఉన్న కోల్కతాలో ట్రీట్మెంట్ చేయించవచ్చు, కానీ 5 hours ఫ్లైట్లో సింగపూర్కి పంపించారు. అతను అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. దురదృష్టవశాత్తు అతను 18th డిసెంబర్న చనిపోయాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రజలు చాలా కోపంగా వీధుల్లోకి వచ్చి ఏది కనిపిస్తే దాన్ని మంటల్లో కాల్చడం స్టార్ట్ చేశారు. గత 3 రోజుల్లో చాలా విధ్వంసం చేశారు. ఇక్కడ 2 ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ జరిగాయి. సో ఫస్ట్ వన్, ద డైలీ స్టార్ అండ్ ప్రోతం ఆలో అనేవి ప్రామినెంట్ పబ్లికేషన్స్. సో వాటి ఆఫీసులను తగలబెట్టారు. జర్నలిస్టులు అందరూ తప్పించుకోవడం ఒక అదృష్టం అనే చెప్పుకోవచ్చు ఇక్కడ. సో చిట్టగాంగ్లో అసిస్టెంట్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అండ్ రెసిడెన్స్ మీద కూడా రాళ్లదాడి జరిగింది. సో మరి ఇండియా పైన కోపం ఎందుకు పెరుగుతోంది బంగ్లాదేశ్కు? బంగ్లాదేశ్ వాళ్ళ అలిగేషన్ ఏంటంటే, హత్య చేసిన వాళ్ళు ఇండియాకు పారిపోయారని. ఇందులో ఫ్యాక్ట్ ఎంత ఉంది? ఇది ఫిక్షనల్ అలిగేషన్ కూడా అయి ఉండొచ్చు కదా. సో కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న కాన్వర్జేషన్ను కన్సిడర్ చేస్తే బంగ్లాదేశ్ వీధుల్లో అందరూ ఇండియాని బ్లేమ్ చేస్తున్నారు. ఇండియా అండ్ బంగ్లాదేశ్, ఈ 2 దేశాల మధ్య ఉన్న ట్రస్ట్ పూర్తిగా తెగిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగే ప్రతి తప్పుకు ఇండియాని బ్లేమ్ చేస్తున్నారు. సో డైలీ స్టార్ అండ్ ప్రోతం ఆలో అనే 2 పేపర్స్ లిబరల్ న్యూస్ పేపర్స్గా ఉన్నట్టు చెప్తున్నారు. ఇస్లామిక్ తీవ్రవాదులు ఈ 2 న్యూస్ పేపర్స్ని టార్గెట్గా చేసుకోవాలని కోరుకున్నారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ నుండి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ తర్వాత కూడా ఈ న్యూస్ పేపర్స్ ఆఫీస్ని తగలబెట్టాలని చాలాసార్లు ట్రై చేశారు, కానీ ఆ టైంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఉస్మాన్ హాదీ చనిపోయిన తర్వాత ఈ పబ్లిక్ సెంటిమెంట్ని యూజ్ చేసుకొని ఈ లిబరల్ న్యూస్ పేపర్స్ పైన దాడి చేశారు. ఇక్కడ వెరీ క్లియర్గా తెలుస్తోంది యాంటీ ఇండియా సెంటిమెంట్ ఇన్వాల్వ్ అయిందని. ఈ దాడి జరగడానికి ప్రజెంట్ ఉన్న మహమ్మద్ యూనిస్ తాత్కాలిక ప్రభుత్వం అనుమతిని కూడా ఇచ్చిందని చెప్తున్నారు చాలామంది. సో పోలీసులను అలర్ట్ చేసినప్పటికీ వాళ్ళు టైంకి రాలేదు. సో ఈ మహమ్మద్ యూనస్ గవర్నమెంట్ ఒకటి ఆలోచించింది, ఈ న్యూస్ పేపర్స్ ఆఫీస్పై దాడి జరిగి అవి తగలబడితే ఈ టాపిక్ డైవర్ట్ అవుతుందని. అప్పుడు పబ్లిక్ పోలీసుని కానీ గవర్నమెంట్ని కానీ క్వశ్చన్ చేయకుండా ఉంటారన్నట్టు. ఎందుకంటే ఉస్మాన్ మీద దాడి జరిగినప్పుడు ఆ స్పాట్కి పోలీసులు టైంకి రాలేదు. సో దీన్ని గవర్నమెంట్ కూడా క్వశ్చన్ చేయలేదు పోలీసుల్ని. సో కాబట్టి వాళ్ళు వాంటెడ్గా ఇది జరగడానికి అనుమతించారు అని ఒక వర్గం ప్రజలు కూడా నమ్ముతున్నారు. సెకండ్లీ, డైలీ స్టార్ న్యూస్ పేపర్, దీన్ని ఢిల్లీ స్టార్ అని కూడా పిలుస్తారు. ఇది ఇండియాకు ఫేవర్గా ఉందని ఫీల్ అవుతుంటారు అక్కడి వాళ్ళు. సో అందుకే బంగ్లాదేశ్ ప్రజలు ఈ న్యూస్ పేపర్పై కోపంగా ఉన్నారు. షేక్ హసీనా దీన్ని చేసిందని బంగ్లాదేశ్ పబ్లిక్ ఇప్పటికీ నమ్ముతారు. షేక్ హసీనా సపోర్టర్సే ఇదంతా జరిగేలా చేశారని. ఉస్మాన్ హాదీ ఎలక్షన్స్కి ముందు ఒక మీటింగ్లో షేక్ హసీనా అండ్ ఆమె సపోర్టర్స్ రాజకీయ హత్యలు చేస్తారని అన్నారు. కాబట్టి ఈ ఉస్మాన్ హాదీ అనే వ్యక్తి ఎందుకు అంత ఇంపార్టెంట్ అండ్ అతనికి ఇండియాతో ఉన్న సంబంధం ఏంటి? సో ఇతన్ని ప్రామినెంట్ యాంటీ ఇండియా వాయిస్గా చూస్తారు. కాబట్టి ఇతని హత్యలో ఇండియా పేరు తెరపైకి వచ్చింది. సో మనకు ముందు నుండే తెలుసు బంగ్లాదేశ్తో మన సంబంధాలు క్షీణిస్తూనే వస్తున్నాయని. అండ్ ఆల్సో ఇప్పుడు యాంటీ ఇండియా సెంటిమెంట్ని ఎక్కువ చేస్తున్నారు. రాబోయే కొత్త పాలిటీషియన్స్, ఉస్మాన్ హాదీ వంటి పాలిటీషియన్స్ ఈ యాంటీ ఇండియా సెంటిమెంట్ను పెంచుతున్నారు. తమకంటూ ఒక ఓట్ బ్యాంక్ను క్రియేట్ చేసుకోవడం కోసం మాత్రమే ఇలా చేస్తున్నారు. మన హోమ్ మినిస్టర్ అమిత్ షా బంగ్లాదేశీయులను చెదపురుగులని పిలిచారని హాదీ చెప్తున్నారు. అమిత్ షా చేసిన ఈ కామెంట్ను బంగ్లాదేశ్ ఇప్పటికీ మర్చిపోలేదు. దీనిపైన బంగ్లాదేశ్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ తర్వాత షేక్ హసీనాకు ఇండియా షెల్టర్ ఇచ్చిందని ఉస్మాన్ హాదీ పదే పదే చెప్పేవాడు. ఆమెను ఇండియా నుండి తిరిగి బంగ్లాదేశ్కు పంపేయండి అని. ఈ విషయం గురించి కాన్స్టెంట్గా మాట్లాడడం ద్వారా అండ్ అతను ఖచ్చితంగా బంగ్లాదేశ్ ఎలక్షన్స్లో ఇండియా పదే పదే జోక్యం చేసుకుందని ఉస్మాన్ అండ్ యంగ్ పాలిటీషియన్స్ కూడా అంటున్నారు. ఆ ఇంటర్ఫియరెన్స్ వాళ్ళకి అక్కర్లేదు.
వాళ్లకు ఇండియా ఒక నైబర్ కంట్రీ లాగా మాత్రమే ఉంటే చాలు. ఫ్యూ డేస్ నుండి మోస్ట్ కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్ ఏంటంటే అప్పుడే ఉస్మాన్ హాదీ ఒక కాంట్రవర్షియల్ మ్యాప్ను క్రియేట్ చేసి షేర్ చేశాడు అందరికీ. దీంట్లో గ్రేటర్ బంగ్లాదేశ్ ఇమేజ్ను క్రియేట్ చేశారు. మనం ఎలాగైతే గ్రేటర్ ఇండియా అని అంటున్నామో అలాగే బంగ్లాదేశ్లో కూడా ఇలాంటి సిమిలర్ పాలిటిక్సే జరుగుతున్నాయి. సిరాజుద్దౌలా ఏ భూమిని అయితే కోల్పోయాడో మేము తిరిగి ఆ భూమిని తీసుకొస్తామని అండ్ గ్రేటర్ బంగ్లాదేశ్ను క్రియేట్ చేస్తామని. సో ఇది ఇండియా అండ్ బంగ్లాదేశ్కు డిప్లొమాటిక్ టెన్షన్ని మరింత పెంచినట్టు అయింది. కల్చరల్ ఫ్యాసిజం గురించి మాట్లాడే లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇండియా ఛానల్స్ బంగ్లాదేశ్లో బ్లాక్ అయ్యాయి అండ్ ఇండియా ఛానల్స్ బిజినెస్ చేయడానికి బంగ్లాదేశ్కి వస్తాయి. ఒమన్ హాదీకి ఇది నచ్చడం లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ కలిసి ఇప్పటికే యాంటీ ఇండియా అండ్ యాంటీ హిందూ సెంటిమెంట్ను క్రియేట్ చేసేసాయి. నెక్స్ట్ 2 months వెరీ ఇంపార్టెంట్ అని ఇప్పుడున్న మహమ్మద్ యూనస్ గవర్నమెంట్ అర్థం చేసుకునింది. ఈ మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం రాబోయే 2 నెలలు లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయలేకపోతే రాబోయే February 12 జరిగే ఎలక్షన్స్ కంప్లీట్గా డెస్ట్రాయ్ అయిపోతాయి. సో అందుకే మహమ్మద్ యూనస్ ఒక డీటెయిల్డ్ ప్రెస్ మీట్ను రిలీజ్ చేశాడు. అంతేకాకుండా ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాడు. ఇందులో సిటిజన్స్ ఎవరు హింసకు పాల్పడకూడదని చెప్పారు. దేశంలో పరిస్థితి చెడగొట్టడానికి దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని, హింస, బెదిరింపులు, దహనం మరియు ఆస్తుల విధ్వంసం వంటి అన్ని చర్యలను మేము తీవ్రంగా మరియు నిస్సందేహంగా ఖండిస్తున్నామని అందులో పేర్కొన్నారు. కాబట్టి బంగ్లాదేశ్ను గందరగోళం వైపు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని ఎవరు చేస్తున్నారు అనేది బిగ్ క్వశ్చన్. సో అండ్ ఉస్మాన్ హాదీ గురించి మాట్లాడుతున్నాడు. అతనికి నివాళులు అర్పిస్తూ పబ్లిక్ను వేడుకుంటున్నాడు, ఇప్పుడు మీరు సంయమనం పాటించాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని. అండ్ అతను అపాలజీ కూడా చెప్తున్నాడు డైలీ స్టార్ అండ్ ప్రోతమ్ ఆలో న్యూస్ పేపర్స్కి అండ్ న్యూ ఏజ్ ఎడిటర్కు. అంతేకాకుండా మైమన్ సింగ్ అనే హిందూ వ్యక్తిని కొట్టి చంపడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నామని, కొత్త బంగ్లాదేశ్లో అలాంటి వైలెన్స్లు ఇంకా ముందు చోటు చేసుకోవని చెప్తున్నాడు. ఈ దారుణమైన క్రైమ్ చేసిన వాళ్ళను వదిలిపెట్టను అని 7గురిని అరెస్ట్ చేశారు ఇప్పటికీ. సో వీళ్ళపైన ఏ విధమైనటువంటి పనిష్మెంట్ తీసుకుంటారో చూడాలి. సో కానీ ఎందుకు ఇంత టెన్షన్గా ఉంది సిచ్యువేషన్ అండ్ ఈ వైలెన్స్ యాక్సిడెంటల్ కాదు, ప్లాన్ ప్రకారమే ఎందుకు జరిగింది? February 12 బంగ్లాదేశ్ హిస్టరీలో మోస్ట్ క్రూషియల్ ఎలక్షన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది కేవలం ఎలక్షన్ మాత్రమే కాదు, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ రెఫరెండంగా కూడా ఉంటుంది. సో జూలై చార్టర్లో చాలా విషయాలను ఇంట్రడ్యూస్ చేశారు బంగ్లాదేశీయులు. సో ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ స్థాయి చాలా శక్తివంతంగా మారింది. సో షేక్ హసీనా గ్రాడ్యువల్గా పవర్ను అక్యుములేట్ చేసుకునింది. కాబట్టి పిఎం అధికారాలను రెడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ప్రెసిడెంట్ అధికారాలు పెరిగే అవకాశం కూడా ఉంది. సో యూని కెమెరాల నుండి బై కెమెరాల వరకు జస్ట్ లైక్ మన లోక్సభ, రాజ్యసభ ఏ విధంగా ఉందో సో అదేవిధంగా వారు బై కెమెరల్ లెజిస్లేషన్ అమలు చేయడం గురించి కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి రాజ్యాంగంలో సిగ్నిఫికెంట్ రీఫార్మ్స్ అండ్ చేంజెస్ గురించి చర్చ జరుగుతోంది. కానీ పబ్లిక్ వాటిని రాటిఫై చేయాల్సి ఉంది. సో కాబట్టి పబ్లిక్ 2 బ్యాలెట్లలో ఓట్లు వేస్తారు. ఒకటి ఎంపీకి అండ్ రెండోది కాన్స్టిట్యూషనల్ రీఫార్మ్స్ పబ్లిక్కి యాక్సెప్టబుల్లా కాదా అని డిసైడ్ అవ్వడానికి. సో February 12 జరిగే ఈ రెఫరెండం చాలా ఇంపార్టెంట్. చాలామంది దీన్ని డిస్మాండ్లింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆవామీ లీగ్ను ఫస్ట్ బ్లేమ్ చేయాలి అని క్లియర్గా ఉంది. సో ఆవామీ లీగ్ని బ్యాన్ చేశారు బంగ్లాదేశ్లో. సో ఐ టోటలీ డిసగ్రీ విత్ దిస్. ఎందుకంటే మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంటే ఆ పార్టీ క్రూరమైనదైనా ఆర్ నియంత్రితమైనదైనా మీరు షేక్ హసీనాను నిషేధించవచ్చు, కానీ ఆవామీ లీగ్ పార్టీని ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయనివ్వాలి. సో మరి ఈ వైలెన్స్ను ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఈ గందరగోళానికి ఎవరు కారణమవుతున్నారు? బంగ్లాదేశ్ దగ్గర ఇంకా దీనికి క్లియర్ ఆన్సర్ లేదు. సో వీళ్ళ దగ్గర సమాధానం లేనప్పుడు పబ్లిక్ కోపంతో ఇండియాను బ్లేమ్ చేస్తోంది. 2 నెలలు స్టెబిలిటీ మెయింటైన్ చేయలేకపోతే అప్పుడు బంగ్లాదేశ్ చాలా దారుణమైన గందరగోళానికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. ఇదంతా జరిగిన తర్వాత సోషల్ మీడియాలో చాలా అన్రోర్గా ఉంది. సో ఎన్డీఏ గవర్నమెంట్ ఈ విషయాన్ని అనలైజ్ చేస్తున్నారా అని పార్లమెంట్లో ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు ఎలా చంపబడుతున్నారనే దానిపై ప్రభుత్వంలో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కాబట్టి ఇలా జరిగినప్పుడు బంగ్లాదేశ్లో హిందువులు ఈ విధంగా ప్రమాదంలో పడడం ఇదేమీ మొదటిసారి కాదు. హిందువులపై దాడులు గతంలో కూడా జరిగాయి.
హిందువులను ప్రొటెస్ట్ చేయడానికి తన వంతు కృషి చేస్తానని మహమ్మద్ యూనస్ గవర్నమెంట్ గతంలో చెప్పాడు. ఇప్పుడు కూడా వాళ్ళు తమ సాయశక్తిలో ప్రయత్నిస్తున్నామనే చెప్తున్నారు. కానీ అలాంటి ఇన్సిడెంట్స్ ఇప్పటికీ జరుగుతున్నాయి మరి. సో ఇంత జరుగుతున్నప్పుడు ఇండియా ఎందుకు ఈ మ్యాటర్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళడం లేదంటే, బంగ్లాదేశ్లో ఉన్న అనలిస్టులు అండ్ డిప్లొమాట్స్ ఏమంటున్నారంటే వాళ్ళ దగ్గర కూడా ఇండియా ట్రాక్ రికార్డ్ ఉందని చెప్తున్నారు. ఇండియాలో కౌ రిలేటెడ్ అటాక్స్లో మే 2015 నుంచి డిసెంబర్ 2018 వరకు ఆల్మోస్ట్ 44 మందిని చంపారని, 280 మందికి పైగా గాయపడ్డారని, ఇందులో 24 మంది ముస్లింలను చంపారని కన్ఫర్మేషన్ ఉందంట బంగ్లాదేశ్ దగ్గర. అంతేకాకుండా 8 సంవత్సరాల్లో 2014 నుండి 2022 వరకు ఆల్మోస్ట్ 206 ఇన్స్టెన్సెస్ జరిగాయని ఈ కౌ అండ్ బీఫ్ రిలేటెడ్ అటాక్స్లో. సో లాస్ట్ 10 ఇయర్స్లో అప్రాక్సిమేట్లీ 80 మంది కంట్రీలో చంపబడ్డారని రిపోర్ట్స్ ఉందంట వాళ్ళ దగ్గర. రేపు బంగ్లాదేశ్తో కూడా ఇదే ఇష్యూని మనం రైజ్ చేస్తే, మీరు హిందువులను ఈ విధంగా ఎందుకు కాల్చి చంపుతున్నారని వాళ్ళు మనల్ని తిరిగి అడుగుతారు. సో బంగ్లాదేశ్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, మీ కంట్రీలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయని చెప్తున్నారు, మరి మైనారిటీస్ మీద ఇలా హత్యలు జరుగుతుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నిస్తామంటున్నారు. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ఈ సిచ్యువేషన్ పైన ఎందుకు అంత సైలెంట్గా ఉందంటే, దానికి ఇది కూడా ఒక రకమైన కారణం అనే చెప్పొచ్చు. సో బెంగాల్ ఎలక్షన్స్ కూడా త్వరలో వస్తున్నాయి అండ్ బంగ్లాదేశ్ దాని పక్కనే ఉంది. సో బంగ్లాదేశ్లో హింసను ఉపయోగించి బెంగాల్ ఎలక్షన్స్లో చూపించాలని చాలామంది అనలిస్టులు బిలీవ్ చేస్తున్నారు. ఈ సిచ్యుయేషన్ని సైలెంట్గా మెయింటైన్ చేస్తున్నారని, బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా ఇప్పుడు పెద్దగా ఏమీ చెప్పలేమని మన గవర్నమెంట్కి కూడా తెలుసు. అండ్ సెకండ్లీ, దీన్ని చీప్ అండ్ డొమెస్టిక్ పాలిటిక్స్కి ఉపయోగించవచ్చు. సో బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకి ఇది టఫ్ టైం. ఎందుకంటే వారు వేరు చేయబడ్డ విధానాన్ని బట్టి ఇండియాలో ఎవరికి వాళ్ళను సేవ్ చేసే మోరల్ అథారిటీ లేకుండా పోయింది. సక్సెస్ఫుల్గా ఎలక్షన్స్ని కండక్ట్ చేసి సక్సెస్ఫుల్ కాన్స్టిట్యూషన్ రిఫార్మ్స్ను పాస్ చేయాలని ఆశిద్దాం. థ్యాంక్స్.